పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. పండుగ వేళ రాష్ట్ర పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. గుండెపోటుతో రాజీవ్ రతన్ మృతి చెందారు. ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్నారు రాజీవ్ రతన్. 1991వ బ్యాచ్కు చెందిన రాజీవ్ రతన్ తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కూడా పనిచేశారు. రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గుండెపోటుతో మరణించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, రాజీవ్ రతన్ ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, అసలు ఆయన ఎలా మరణించారు? ఎగ్జాక్ట్లీ పండగ రోజు రాష్ట్ర పోలీస్ శాఖలో ఒక తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ చనిపోయారు గుండెపోటుతో. ఉదయం పూట చాలా ఒకేసారి గుండెపోటు తీవ్ర స్థాయిలో రావడంతో ఆయన మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రాణాలు కోల్పోయినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు. ఈయన 1991 సంబంధించినటువంటి బ్యాచ్ కి చెందినటువంటి పోలీస్ అధికారి. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ డీజీగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. గతంలో కూడా ఆయన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కూడా పనిచేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో పండుగ వేళ ఈ విషాదం నెలకొనడంతో అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు. ఆయన చాలా యాక్టివ్ గా ఉండేవారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ మృతి పోలీస్ శాఖలో తీవ్రని విషాదాన్ని నింపింది. పండుగ వేళ ముఖ్యంగా పండుగ రోజు ఈ రోజు ఉగాది ఉండడం, ఉగాది రోజు ఈ వార్త బయటికి రావడంతో చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులంతా చర్చించుకుంటారు. సీనియర్ ఐపీఎస్ అధికారి కావడం, అందరితో బాగుండడము, ఈయన కలివిడిగా ఉండడం అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అర్ధరాత్రి పూట మంగళవారం రోజు ఈ మాసివ్ అటాక్ జరిగింది. ఒక్కసారిగా హార్ట్ అటాక్ జరిగింది. ఆయన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే కన్ను మూసినట్టుగా కూడా తర్వాత డాక్టర్లు ధృవీకరించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటిస్తా ఉన్నారు. డిపార్ట్మెంట్ వైజ్ గా కానీ తెలిసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు కానీ ఆయనకు సంతాపం ప్రకటిస్తూ ప్రకటన చేస్తా ఉన్నారు. రోహిత్, అంటే ఏం చెప్తున్నారు రాజీవ్ రతన్ సర్వీస్ గురించి? నిజానికి ఆయన డీజీపీ రేస్లో కూడా ఉన్నారు. రేవంత్ సీఎం అయిన తర్వాత రాజీవ్ రతన్ డీజీపీ అవుతారని కూడా అనుకున్నారు. మేడిగడ్డపై ఆయన మొన్న విజిలెన్స్ డీజీగా ఉండి మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ, అంటే ఈ మధ్య కాలంలో ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఏజ్ తో సంబంధం లేకుండా కొంతమందికి హార్ట్ స్ట్రోక్ వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగా కూడా పాపం ఈయన ఈ రోజు కార్డియాక్ అరెస్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దానిపైన అంటే సీనియర్ ఐపీఎస్ అధికారి ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యాక్టివ్ గా ఉంటారు, అందరితో బాగుంటారు. కానీ హార్ట్ స్ట్రోక్ రావడం, నిద్రలోనే కన్ను మూయడం, ఇవన్నీ ఇతరులతో విషాద ఛాయలు అనుకున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఆయన డ్యూటీ పరంగా చాలా యాక్టివ్ గా ఉంటారు, అందరితో కలివిడిగా ఉంటారు. అది కానీ అవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారు మాట్లాడుకుంటూ సంతాపం ప్రకటిస్తా ఉన్నారు. నిజంగానే ఆయన వృత్తిపరంగా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఫ్యూచర్ లో కూడా డీజీపీ రేస్ లో ఉన్నారు. అన్ని రకాలుగా అర్హత ఉన్నటువంటి అధికారి. కానీ ఈ మాసివ్ హార్ట్ అటాక్ తో ఆయన మృతి చెందడం పోలీస్ డిపార్ట్మెంట్ లో కలవరపాటుకు గురి చేస్తా ఉంది. అందరూ సంతాపం ప్రకటిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. రైట్ మధు, ఉగాది పండుగ వేళ రాష్ట్ర పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కన్ను మూసినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్నారు రాజీవ్ రతన్. 1991వ బ్యాచ్కు చెందిన రాజీవ్ రతన్ తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కూడా పనిచేశారు. రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.